పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ ఉదయకాలం ధ్యానాంశముగా ధ్యాన భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీసి చూడండి. బైబిల్ లేనటువంటి వారు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు, మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచండి, అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ మంచి ఉదయకాల సమయం ఇప్పటి వరకు పాటలతో మహిమ పొందినటువంటి దేవా, ఆరాధన ద్వారా బైబిల్ పఠనం ద్వారా మహిమ పొందినటువంటి ప్రభువా, నీ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా నిలవబడిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి మా జీవితాలకు కావలసిన శ్రేష్టమైన ఆత్మీయ పాఠములు ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించమని, ఈ ఉదయకాలం మీరిచ్చేటువంటి వర్తమానం మా అందరి జీవితాలను మార్చేదిగా, ఆశీర్వదించేదిగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఆయన దృష్టికి, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది. ఈ భూమి మీద బ్రతికేటువంటి ఈ కాలములో, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పని చేస్తూ బ్రతుకుతాడు. ఏదో ఒక పని చేసి తన కడుపు నింపుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేస్తాడు. ఒక పని చేయడానికి ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా కష్టపడుతూనే ఉంటాడు. అలా పనిచేసేటువంటి మానవుల్లో చాలామంది పని ఇచ్చేవారి దగ్గరకు వెళతారు. అతి తక్కువ మంది వారు సొంతగా పనిని కల్పించుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గరికైనా పనికి మనం వెళితే ఆ పనికి వెళ్ళినటువంటి, పని ఇచ్చినటువంటి యజమానుడు మనకు పని అప్పచెప్తాడు. యజమానుడు అప్పచెప్పినటువంటి పనిని మనము సాయంత్రం పని ముగించుకొని మరలా ఇంటికి చేరే లోపు, ఇంటికి బయలుదేరే లోపు ఆ పనిని మనము ముగించుకొని రావాలి. సాయంత్రం వచ్చేటప్పుడు అడుగుతాడు, ఉదయం నీకు పలానా పని చేయమని చెప్పాను కదా, ఆ పని నువ్వు ముగించావా లేదా? యజమానుడు అప్పచెప్పినటువంటి పనికి లెక్క అప్పచెప్పి సాయంత్రానికి మరలా తిరిగి ఇంటికి రావాలి. ఒకవేళ యజమానుడు మనకు
అప్పజెప్పినటువంటి పనిని ముగించలేకపోయామనుకోండి, యజమానుడికి కోపం రావచ్చు, యజమానుడికి కష్టం రావచ్చు, మన మీద యజమానుడికి మన మీద ఒకలాంటి ఆలోచన రావచ్చు. వీడు పని చేయడం లేదు, నమ్మకంగా లేడు అనేటువంటి ఆలోచనలోనికి రావచ్చు. కనుక యజమానుడు అప్పజెప్పినటువంటి పనిని ముగించడానికి, లెక్క అడిగే సమయానికి సరిగ్గా లెక్క అప్పచెప్పడానికి సిద్ధపడి ఉంటాడు పనివాడు. అంత మాత్రమే కాదు, డ్రైవర్లుగా చాలామంది డ్రైవింగ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు యజమానుడు వారి చేతికి ఒక కారు అప్పగించాడు అనుకోండి. ఆ కారును ఆ డ్రైవర్ ఎంతో జాగ్రత్తగా కారును కాపాడుకుంటూ వస్తాడు. కారణం ఏంటి? ఆ కారు అతనిది కాదు. ఒకవేళ ఆ కారును ఏదైనా పొరపాటున ఏదైనా డ్యామేజ్ వస్తే యజమానుడికి లెక్క అప్పచెప్పాలని. యజమానుడు అడుగుతాడు, ఎందుకు డ్యామేజ్ అయ్యిందని, ఎందుకు కారు ఇలా చేసావని అడుగుతాడు. రేపు ఉదయాన్ని మరలా రెండవ రోజు మరలా పని ఇస్తాడో ఇవ్వడో, నన్ను డ్రైవింగ్కి పిలుస్తాడో పిలవడో, ఇలా అనేక ఆలోచనలతో అనేక ఉద్దేశాలతో యజమానుడు ఇచ్చినటువంటి వస్తువును కానీ పనిని కానీ జాగ్రత్తగా చూసుకోవడానికి, జాగ్రత్తగా ఆ పని చేయడానికి మానవులు ఇష్టపడుతూ ఉన్నారు. ఒక రోజున ఈ భూమి మీద ధనవంతులైనటువంటి ఒక కుటుంబం, తనకు ఒకగానొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు మానసిక రోగముతో పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి చాలా వేదనకు గురయ్యారు. కొంతకాలము తర్వాత చేసేది లేక వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళాలి, ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రకటన ఇచ్చారు. మా పిల్లవాడు మానసిక రోగముతో బాధపడుతున్నాడు. పగటి కాల సమయంలో మా పిల్లవాడిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసినటువంటి ఒక ఆవిడ ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అయ్యా, నేను ఆ పని చేయడానికి, మీ మానసికంగా బాధపడుతున్నటువంటి నీ కుమారుణ్ణి చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ పని ఇవ్వండి, నేను పని చేసుకుంటాను అంది. ఆ తల్లిదండ్రులు ఆ తల్లిని చూశారు. ఆ పనికి వచ్చినటువంటి ఆ బిడ్డను చూశారు. సరే, సరిపోతుంది అనుకున్నారు. సరిపోతుంది, నమ్మకంగానే ఉంది, నమ్మకంగా ఉన్నట్లుగా కనిపించింది. కాబట్టి నా బిడ్డను ఈ వ్యక్తి చేతిలో పెడదామని ఆమెకు చెప్తూ ఉన్నారు. అమ్మా, ఇప్పటి వరకు కంటికి రెప్పలాగా నా బిడ్డను మేము కాపాడుకుంటూ వచ్చాం. ఆ బిడ్డ ఏమీ అడగలేడు, ఏమీ మాట్లాడలేడు. కానీ ఆ బిడ్డకు ఇప్పటి వరకు మేము అవసరము మేమే గుర్తించి టయానికి తిండి పెట్టి టయానికి కావలసినది ఇచ్చి ఇప్పటి వరకు మేమే పోషించుకుంటూ వచ్చాం. అన్నీ మేమై చూసాము. ఇప్పుడు మేము బయటకు వెళుతున్నాం కనుక నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాం, జాగ్రత్తగా చూసుకోమా, అన్ని సమయానికి అన్నీ అందించు, ఇదిగో నీకు నెలకు 50,000 రూపాయలు జీతం ఇస్తామని జీతానికి కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉంది, చక్కగా చూసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పిల్లవాడు తన తండ్రి ఇంటికి వచ్చే సమయానికి పరిగెత్తుకుంటూ భయముతో పరిగెత్తుతూ తండ్రి ఒడిలోనికి చేరుతున్నాడు. ఆ పిల్లవాడిని చూస్తున్నటువంటి ఆ కేర్ టేకర్ను చూసి భయపడి వణికిపోతూ ఉన్నాడు. తండ్రి వచ్చిన తర్వాత తండ్రికి అనుమానం వచ్చింది, ఎందుకు పిల్లవాడు ఇలా మారిపోతున్నాడు, మానసిక రోగం ఏమైనా పెరిగిపోయిందా అని హాస్పిటల్ వైపు తిప్పడం ప్రారంభించారు. చివరికి అనుమానం వచ్చింది, ఈవిడేమన్నా సరిగ్గా చూడడం లేదేమో అని అనుమానం వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు రహస్యంగా వారి ఇంటిలో ఒక సీసీ కెమెరాను బిగించారు. ఆ సీసీ కెమెరాను బిగించిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి పనుల మీద వెళ్ళిపోయారు. పిల్లవాడిని ఆ బిడ్డకు అప్పగించారు. ఆ పని అమ్మాయికి అప్పగించి ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చొని సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే
ఎప్పుడైతే తల్లిదండ్రులు బయటికి రాగానే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి ఆ పని మనిషి ఆ పిల్లవాడి మీద క్రూరత్వము చూపించడం, కొట్టడం, కాలుతో కొట్టడం, తనడం, ఇలాగ భయంకరమైనటువంటి పనులు చేయడం చూసి వారు చలించిపోయారు, బాధపడ్డారు. అయ్యో, మేము నమ్మకంగా ఉందని, మంచి పిల్లలాగా కనబడిందని నా బిడ్డలను తీసుకొని వచ్చి ఆమె చేతికి అప్పగిస్తే నా పిల్లవాడిని ఇంత భయంకరంగా వేధిస్తుందా? నేను ఇచ్చేటువంటి డబ్బులు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1000 కాదు, 10,000 కాదు, 50,000 రూపాయలు నెలకు జీతం తీసుకుంటూ ఒక్క పిల్లవాడిని చూడడానికి ఇంతగా క్రూరంగా బిహేవ్ చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఆ పని అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి బాగా కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. పోలీసులకు అప్పగించే సమయంలో వారు తీసుకున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ను కూడా తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగిస్తే ఆ పోలీసు వారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తిని కటకటాల పాలు చేశారు. నమ్మకంగా ఉందని తన బిడ్డను అప్పగిస్తే, నమ్మకంగా ఉందని తన ఇంటిని అప్పగిస్తే, నమ్మకంగా ఉందని పని అప్పగిస్తే నమ్మకాన్ని కోల్పోయి క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆ బిడ్డను కటకటాల వెనక్కు నెట్టివేశారు. ఎందుకు ఈ మాటలు మనం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒకటి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఏదో ఒక గొప్పతనాన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనము నమ్మకంగా దేవునికి కనబడాలని, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలని, నమ్మకంగా దేవుని పనిని ముగించాలని దేవుడు ఏదో ఒక విధంగా మనకు కొన్ని తలాంతులను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ తలాంతులను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి మానవులు, క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. క్రీస్తుకు పూర్వం బబులోను కాలం, బబులోనీయులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కల్దీయుల రాజు ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి సమయంలో నెబుకద్నెజరు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు తర్వాత తన కుమారుడు, నెబుకద్నెజరు తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానులో స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన తర్వాత బబులోనులో నుంచి, బానిసత్వములో నుండి బయటకు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి చేరారు. దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. న్యాయాధిపతుల కాలము ముగిసిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని దైవజనుడి దగ్గరకు వెళ్ళి, ప్రవక్త దగ్గరకు వెళ్ళి అడిగితే రాజును నియమించాడు. దేవుడు రాజును నియమించిన తరువాత ఆ రాజును పరిపాలన చేసేటువంటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మాటి మాటికి చెరకు అప్పగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా చెరకు అప్పగిస్తూ ఉన్నటువంటి కాలములో ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యాకోబుకు పుట్టినటువంటి 12 మంది పిల్లలు, వారి యొక్క సంతానము లక్షల కొలదిగా అభివృద్ధి చెంది వారు విస్తరించి భూమిని నిండిస్తూ ఉన్నటువంటి క్రమములో ఒక రోజున దేవుడు ఈ బబులోను రాజ్యములోనికి బానిసలుగా, దాసులుగా అప్పగించాడు. అలా దాసులుగా అప్పగించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారిని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు తరువాత వారికి రాజుగా నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాజర్ రాజుగా నియమించబడ్డాడు. ఆ రాజుగా నియమించినటువంటి కాలములో బెల్షాజరు ఒక రోజున రాజ్యములో, రాజనగరులో ఒక విందు చేయడం ప్రారంభించాడు.
ఆ ప్రాంతములో ఆయన రాజ్యములో ఉన్నటువంటి 1000 మంది అధిపతులను పిలిపించి, ముఖ్యులు అనుకున్నటువంటి ఆయన రాజ్యములో ముఖ్యులు అనుకున్నటువంటి 1000 మందిని పిలిపించి 1000 మందితో ఒక విందును, గొప్ప విందును చేయడం ప్రారంభించాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. చూడండి. రాజగు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఒక దేశాన్ని, ఒక ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ప్రపంచమంతా తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రాజు, ఆ రాజుకు ఒక విందు చేయడం పెద్ద లెక్క కాదు, కష్టం కాదు. ఒక సామాన్యుడు లేదా ఒక సాధారణమైనటువంటి రాజకీయ నాయకుడు విందు చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఒక ఎమ్మెల్యే విందు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? లేదు ఒక మంత్రి విందు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ మధ్యకాలంలో నేను ఒక పేపర్లో ఒక విషయాన్ని చదివాను. మన దేశ ప్రధానమంత్రి ఈ 5-6 సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి పోయిన నెల వరకు కేవలం ఆయన తినడానికి తిండి ఖర్చు ఎంతని రాశారు తెలుసా? అక్షరాల 150 కోట్లకు పైనే. ఒక మనిషి సుమారు ఒక 10 సంవత్సరాలలో 150 కోట్ల రూపాయలు తిండి కోసం ఉపయోగించాడు. అంటే 150 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు అనుకోండి. సంవత్సరానికి ఎంత? 15 కోట్ల రూపాయలు. అంటే నెలకి దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా ఒక మనిషి తినడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏది? ఒక దేశ ప్రధాని అలాగూ ఉపయోగిస్తూ ఉంటే, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రాజు, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రాజు యొక్క విందు చేసే విధానం ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. 1000 మందిని పిలిపించాడు, గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. ఆ రాజు అనుకోవచ్చు, నేను ఇచ్చేటువంటి విందు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వకూడదు. అంత గొప్ప రాజుగా ఉన్నటువంటి, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న గొప్ప రాజుగా ఉన్నటువంటి నా విందు, నేనిచ్చే విందు గొప్పగానే ఉండాలి, కానీ తక్కువగా ఉండకూడదు. భవిష్యత్ కాలంలో నా దగ్గరకు వచ్చి విందులో పాల్గొన్న వారు వెళ్ళి వారి కుటుంబానికి కానీ, వారి పిల్లలకు కానీ, వారి భావి తరాలకు కానీ చెప్పేటప్పుడు, అరే మేము బెల్షాజర్ అనేటువంటి మా రాజు మాకు విందు చేశాడు, మా జన్మలో మేము మర్చిపోలేము అని చెప్పుకునే విధంగా ఉండాలని ఆలోచన చేశాడేమో. ఆ విధంగా ఆలోచన చేసినటువంటి బెల్షాజరు విందు చేయడం ప్రారంభించాడు. ఆ విందుకు వచ్చినటువంటి 1000 మంది అధిపతులు 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగడం ప్రారంభించాడు. ఆ ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నప్పుడు బెల్షాజరుకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు? విందుల్లో ఉండగా 1000 మందితో కలిసి ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నప్పుడు బెల్షాజరుకు ఒక ఆలోచన వచ్చింది. రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తిగా నేను ఇస్తున్నటువంటి విందు గొప్పగా ఉండాలి, కాబట్టి ఈ గొప్పగా ఉండేటువంటి ఈ విందులో త్రాగడానికి, ద్రాక్షారసము త్రాగడానికి ఈ నాతో పాటు కలిసి ఉన్నటువంటి ఈ 1000 మందికి మామూలు గ్లాసుల్లో ద్రాక్షారసము పోసి త్రాగిస్తే ఎలా?
ఒకరోజు సొలొమోను దేవాలయము కడితే దేవాలయములో మందిరములో ఉపకరణములు బంగారముతో సొలొమోను చేయించి పెడితే నా తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని వచ్చి రాజ్యములో పెట్టాడు కదా. ఆ పెట్టినటువంటి మందిరములు, దేవుని మందిరములో నుండి తీసుకొని వచ్చినటువంటి ఉపకరణములన్నీ, వస్తువులన్నీ నా రాజ్యములోనే ఉన్నాయి కదా, వాటిని తెప్పించి ఆ బంగారు పాత్రలో తాగితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. ఆ కోరిక వచ్చినదే తడవుగా పనివారిని పంపించాడు. మందిరములో ఉన్నటువంటి మందిరపు ఉపకరణములను, వస్తువులను తీసుకుని వచ్చి ఆ ద్రాక్షారసము వాటిలో కలిపి తాగడం ప్రారంభించారు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా, ఎప్పుడొచ్చింది ఆలోచన? త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము ప్రోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే వారు వెళ్ళి అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. అక్కడ ఉన్నటువంటి 1000 మందిలో, అక్కడ ఉన్నటువంటి రాళ్ళులలో కానీ, ఉపపత్తుల్లో కానీ, సైన్యాధిపతుల్లో కానీ, మహా గొప్పవారిలో కానీ, అయ్యో ఇది దేవుని మందిరములో నుండి తీసుకొని వచ్చినటువంటి వస్తువులు, దేవుని మందిరము కొరకు పరిశుద్ధముగా చేయించినటువంటి వస్తువులు, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ ఉపకరణములలో, పరిశుద్ధమైనటువంటి ఈ వస్తువుల్లో ద్రాక్షారసము పోసి త్రాగడం తప్పు అని చెప్పే ధైర్యం ఎవరు చేయలేదు. ఒకవేళ చెప్పాలనుకున్నా చెప్పలేనటువంటి స్థితి. బెల్షాజరు యొక్క హృదయములో గర్వం ఉంది. బెల్షాజరు హృదయము కళ్ళు నెత్తికెక్కి ఎవరి మాటను లెక్క చేయకుండా, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే గౌరవము లేకుండా ఆయన చేస్తున్నటువంటి పనేంటో దేవుని యొక్క వాక్యములో చూద్దాం. చూడండి, వారు బంగారు వెండి, 4వ వచనం 5వ అధ్యాయం, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచూ ఉన్నారు. నిజదేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టి బెల్షాజరుకు అంత ఆధిక్యతను, అంత గొప్ప స్థితిని ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి బెల్షాజరు రాజు చేస్తున్నటువంటి పనేంటో తెలుసా? ఇనుము, ఇత్తడి, రాయి, కర్ర, బంగారముతో చేయించినటువంటి దేవతలకు, విగ్రహములకు నిజదేవుణ్ణి విడిచి నిజదేవుని సన్నిధిలో ఉన్నటువంటి, నిజమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బంగారు వస్తువులను తీసుకుని వచ్చి వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగుతూ విగ్రహములను స్తుతిస్తూ ఆనందంగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజున రాజు చేసేటువంటి విందులో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ గడియలోనే ఎప్పుడైతే బంగారము, వెండి, ఈ విగ్రహాలను, కర్ర, రాయితో చేసినటువంటి విగ్రహాలను స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. అప్పటి వరకు చూసి వార్వలేనటువంటి దేవుడు ఇక చూసి ఓర్చుకోలేనటువంటి దేవుడు తన సన్నిధిలో నుండి ఒక హస్తమును రాజనగరులోనికి పంపించాడు. ఆ రాజనగరములోనికి వచ్చినటువంటి ఆ హస్తము ఏమి చేసిందో చూడండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా
అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు. మిగిలిన వారందరూ ఆనందంతో ఉన్నారు. వారందరూ ఎలా ఉన్నారంటే, ఇది రాజుకు మాత్రమే కనబడుతుంది, దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి హస్తము, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి హస్తము రాజుకు మాత్రమే కనబడుతుంది. మిగిలిన వారెవ్వరు కూడా ఆ హస్తాన్ని చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మరలా రాజు విందు చేస్తాడో చేయడో. ఒకవేళ విందు చేసినా రాజు పిలిచేటువంటి 1000 మందిలో ఇంకొకసారి నేను ఉంటానో ఉండనో. రాజు విందులో మరలా మిస్ అయిందనుకో, ఈ అమూల్యమైనటువంటి సమయం పోతే మరలా సమయం వస్తుందో రాజు, విందులో పాల్గొనడానికి నాకు మరలా అవకాశం దొరుకుతుందో దొరకదో, ఇంత మంచి ద్రాక్షారసం మరలా నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను కొనుక్కొని త్రాగగలుగుతానో త్రాగలేనో. త్రాగడానికి ద్రాక్షారసం ఉంది. ఇక ముందు వెనక ఆలోచించకుండా, ముందు వెనక చూడకుండా ఆ 1000 మంది అదే పనిలో ఉన్నారు. రాజుకు మాత్రం దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి ఒక హస్తము, చేతి వ్రేళ్లతో ఆయన ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద ఒక దీపం పెట్టారు. ఆ దీపము దగ్గర చేతి వ్రేళ్లతో దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి చేతితో దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద ఏదో ఒక వ్రాత రాయడం రాజుకు కనబడింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నాడు, అప్పటి వరకు ఆనందంగా ఉన్నాడు, అప్పటి వరకు తన ఆలోచన గొప్ప విందు చేస్తున్నాను, నేను చేసేటువంటి విందులో బంగారు పాత్రలో ద్రాక్షారసము త్రాగించేటువంటి స్థాయికి నేను వచ్చేసాను, ఇదంతా నా గొప్పతనం, ఇదంతా నాకున్నటువంటి క్రెడిట్ అనుకున్నాడు. ఆ ఆయన ఆలోచన చేస్తూ ఉండగానే ఆ చేతి వ్రాతను చూసినటువంటి ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతడు తన నడుమును కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణకుచూ కొట్టుకొనుచుండెను. ఆ చేతి వ్రాత చూడగానే, ఆ గోడ మీద రాయబడినటువంటి ఆ వ్రాత చూడగానే, రాయబడినటువంటి ఆ మాటలు చదవగానే అతని యొక్క మనసు కలవరం ప్రారంభించింది, కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించింది. అప్పటి వరకు తన మనసులో ఆనందం, అప్పటి వరకు తన మనసులో ఉన్నటువంటి గర్వం, అప్పటి వరకు తన మనసులో ఉన్నటువంటి గొప్పతనం ఏమైపోయిందో తెలియదు. కానీ రాజు ముఖము చిన్నబోయింది, కలవరం ప్రారంభమైంది. ఇప్పుడు ఏం చేయాలి రాజు? ఆ కలవరములో రాజు చేయవలసినటువంటి పనేంటి? ఇదిగో ఇప్పటి వరకు వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి, కర్ర, రాయితో చేయించినటువంటి విగ్రహములను స్తుతిస్తున్నాడే. ఆ విగ్రహముల దగ్గరకు వెళ్ళి ఇదిగో మేము ఇప్పటి వరకు నిన్ను స్తుతించాము, ఇప్పటి వరకు నీవే నిజదేవుడు అనుకున్నాము, ఇప్పటి వరకు నీవే మమ్మల్ని కాపాడగలవనుకున్నాము, ఇప్పటి వరకు నీవే మాకు దేవుడవు, దేవతవు అని నిన్ను మాత్రమే స్తుతించాము. నిజదేవుడిని విడిచిపెట్టాం, నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టాం, నిజమైన దేవుని సన్నిధిలో నుండి తీసుకొచ్చినటువంటి ఉపకరణములు నీ ముందు పెట్టాం అని వాటి దగ్గరకు వెళ్ళాలి కదా. దేవుడు అనుకున్నటువంటి ఆ విగ్రహముల దగ్గరకు వెళ్ళాలి కదా. కానీ రాజు మాత్రం ఆ పని చేయలేదు. ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ గారడి విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చాడు.
గారడి వారిని పిలుస్తున్నాడు, కల్దీయులను పిలుస్తున్నాడు, జ్యోతిష్కులను పిలుస్తున్నాడు. గొప్ప గొప్ప వారు, జ్ఞానులు, పండితులు అనుకున్నటువంటి వారిని పిలిచి వారితో అంటున్నాడు, నేను ఒక గోడ మీద ఒక రాత చూశాను. ఆ రాత ఏంటి, దాని అర్థం ఏంటో నాకు చెప్పండి. కలవరమొందినటువంటి రాజు, కలవరముతో నిండుకున్నటువంటి రాజు, గర్వము విడిచిపెట్టినటువంటి రాజు. ఇప్పుడు రాణికి విషయం తెలిసింది. రాణిగారు వచ్చింది. ఏంది కలవరం, ఏంటి పరిస్థితి, ఏంటి? ఏదో రాత, ఒక హస్తము, అదుగదుగు ఆ గోడ మీద, ఆ దీపము దగ్గర ఏదో ఒక హస్తము ఒక రాత రాయడం చూశాను. అది నాకు అర్థం కావడం లేదు. దాన్ని తెలుసుకోవడం ఎలాగో నాకు అర్థం కావడం లేదంటే, నీవెందుకు కలవరపడతావు? మీ నాన్న కాలములో ఈ రాజ్యములో ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పటి నుండి ఈ రాజ్యములోనే ఉన్నాడు. మీ నాన్న ఆయనను ఒక అధిపతిగా నియమించాడు. ఆయన అధికారిగా ఉన్నాడు మన రాజ్యములో. ఆయన నీ కలను, నీవు చూసినటువంటి ఆ చేతి వ్రాతను, ఆ చేతి రాత యొక్క భావమును చెప్పగలడు. మీ నాన్న ఒకరోజు కల కంటే ఆ కలను, కల భావమును చెప్పగలిగినటువంటి మహాగణుడు మన రాజ్యంలోనే ఉన్నాడు. అతన్ని పిలిపిద్దాం, నువ్వు కలవరపడమాకు అని రాజుకు ధైర్యం చెప్పి ఇప్పుడు దానియేలును పిలిపించి, దానియేలు అద్దా అంటున్నాడు, నీకు బహుమానములను మరి బహుమానములు, మరలా నీకు రాజ్యములో 3వ స్థానాన్ని, నేను మొదటి స్థానం, నా భార్య 2వ స్థానం, మా ఇద్దరి తర్వాత 3వ స్థానం నీకే ఇస్తా. నాకు ఆ కళ భావం ఏంటి, ఆ రాత భావం ఏంటి, ఆ రాత ఏంటి, నాకు చెప్పవా దానియేలు? నీవు నా తండ్రి కాలం నుంచి ఈ రాజ్యంలోనే ఉన్నావు. నీవు చెప్పగలవన్న సంగతి నాకు తెలుసు. నీవు గొప్ప స్థితిలో ఉన్నావని మాకు తెలుసు. నీవు జ్ఞానవంతుడు అని మాకు తెలుసు.